గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఆన్ ఎంప్లాయ్. యాక్చువల్గా ఈ వీడియో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒక 2 డేస్లోనే పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ మనకి వీలు కాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే స్కోర్ కార్డ్ చాలామంది చూసుకోలేదు. ఓకే, స్కోర్ కార్డ్ అనేది చాలామందికి తెలియదు. ఇంకా అఫ్కోర్స్ చూసుకున్నారు, బట్ కొంతమంది అయితే చూసుకోలేరు. అండ్ దాని గురించి అయితే వీడియో చేద్దాం అనుకున్నా. సో ఈ వీడియోలో స్కోర్ కార్డ్ అనేది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తా ఇప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం నార్మలైజేషన్, ద పవర్ ఆఫ్ నార్మలైజేషన్ వల్ల సో అది ఎట్లా స్కోర్ అనేది ఒకరికి పెరిగి వాళ్ళు క్వాలిఫై అయ్యారు. అండ్ చాలామందికి తగ్గి ఆల్మోస్ట్ 10-15 మార్క్స్ కూడా తగ్గి డిస్క్వాలిఫై అయ్యారు. సో అది కూడా ప్రూఫ్ చూపిస్తాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్లోనే. అండ్ ఇంకోటి ఏంటంటే ఎన్సీసీ మార్క్స్ ఎగ్జామ్లో కల్వై అని కొంతమంది ఎగ్జామ్కి ముందు రిజల్ట్స్ రాకముందుకు ఎన్సీసీ మార్క్స్ కల్వై, ఎన్సీసీ మార్క్స్ మెరిట్లో కలుస్తాయి అన్నారు. అలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నా, ఎన్సీసీ మార్క్స్ అనేవి కలిసినాయి, ఆల్రెడీ స్కోర్ కార్డ్ వచ్చినాయి, చాలామంది చూసుకున్నారు. సో స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను నార్మలైజేషన్లో స్కోర్ ఎట్లా పెరిగింది అని. అండ్ నార్మలైజేషన్లో స్కోర్ కొంతమందికి తగ్గింది, పెరిగింది. సో ఇదే జస్ట్ దీని గురించి ఒక చిన్న వీడియో ఇచ్చేద్దామని చేస్తున్నా. ఒకసారి చూడండి వీడియో. మీకు ఎందుకు చెప్తున్నా అంటే నార్మలైజేషన్, సో దానివల్ల నీకు జాబ్ రావచ్చు, వచ్చిన జాబ్ పోవచ్చు. సో అంత పవర్ఫుల్ అది. సో మనం నార్మలైజేషన్లో స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి, దాని గురించి కూడా డిస్కషన్ చేసుకుందాం. ఎందుకంటే ఫ్యూచర్లో వేరే ఏ ఎగ్జామ్ రాసినా ఆన్లైన్ ఎగ్జామ్ నార్మలైజేషన్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. సో దాని గురించి డిస్కషన్ చేసుకుందాం. నార్మలైజేషన్ వల్ల మనకు ఎఫెక్ట్ పడద్దు, మనకు మార్కులు అనేవి పెరగాలి కానీ తగ్గద్దు అనే పాయింట్ ఉంటుంది కదా. సో నార్మలైజేషన్ మనకి సో మైనస్ కావద్దు అంటే ఏం చేయాలని కూడా డిస్కషన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సో వీడియోని అయితే కొంచెం చూడండి. సో అంతే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు కూడా కొంతమంది ఎస్ఎస్సి జీడీ మనకు సంబంధించి ఓల్డ్ వెబ్సైట్లో స్కోర్ కార్డ్ చూసుకోలేదు. సో నాకైతే కొంతమంది మెసేజ్ చేశారు. ఓకే, అందరినీ నేను అనట్లేదు, రిజల్ట్స్ వచ్చి ఆల్రెడీ 3 days అయింది, స్కోర్ కార్డ్ చూసే ఉంటారు. సో ఒకసారి అయితే స్కోర్ కార్డ్ ఎట్లా చేస్తారు, ఆల్రెడీ చూసుకున్నారు కానీ కొంతమంది చూసుకోలేదు, వాళ్ళకి చెప్తున్నా. జస్ట్ మీ ఫోన్లో జస్ట్ ఎస్ఎస్సి అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది, ఓల్డ్ వెబ్సైట్. ఇది ఓల్డ్ వెబ్సైట్, ఓకేనా. ఇక్కడ ఉండేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇది ఓల్డ్ వెబ్సైట్. అండ్ కింద వచ్చేది అయితే న్యూ వెబ్సైట్. ఓకే, సో ఇది మనకి న్యూ వెబ్సైట్. సో దీన్ని న్యూ వెబ్సైట్ అంటాం. మనకు ఫస్ట్ అయితే ఇది క్లిక్ చేయాలి, మనం ఫస్ట్ వెబ్సైట్. ఇది క్లిక్ చేయగానే మనకి ఇది ఓల్డ్ వెబ్సైట్ చూడండి, సింపుల్గా ఉంటుంది ఓల్డ్ వెబ్సైట్ అయితే. ఇందులో మీ యూజర్ నేమ్, ఎస్ఎస్సి జీడీ అప్లై చేసినప్పుడు మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఒకవేళ అన్న పాస్వర్డ్ మర్చిపోయినా, నేను వేరే మీ సేవలు అప్లై చేసుకున్నా అంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే సో మీకైతే మీ మొబైల్కి ఓటీపీ అడుగుతుంది, ఓకేనా. సో ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకొని తెలంగాణ ఆర్ఐపి, మీ ఫోన్ నెంబర్ కొట్టాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఆర్ ఉంది ఏదో ఒకటి. సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తే మీరు ఫర్గెట్ పాస్వర్డ్ చేసి కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే నేను లాగిన్ అవుతున్నా. సో ఫ్రెండ్స్, నేనైతే లాగిన్ అయినా. లాగిన్ కాగానే మీకు కింది ఇక్కడ చూపిస్తుంది మీ ఓల్డ్ వెబ్సైట్స్ అన్నీ, అంటే లైక్ లాస్ట్ టైం మనం అప్లై చేసిన అన్నీ చూపిస్తుంది మనకి. ఇక్కడ చూసుకుంటే ఇందులో రిజల్ట్స్ అని ఉంటుంది, ఇది రిజల్ట్స్ పైన క్లిక్ చేయాలి. సో రిజల్ట్స్ పైన క్లిక్ చేస్తే మనకి కింద ఇది వస్తుంది, ఈ రిజల్ట్స్ ఎగ్జామినేషన్ అని, ఇది క్లిక్ చేసుకోవాలి. సో ఇది క్లిక్ చేసుకుంటే కింద చూపిస్తుంది మనకి 2024 ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ 2024లో వచ్చినాయి. బట్ ఆ నోటిఫికేషన్ లాస్ట్ ఇయర్ 2023లో వచ్చింది. ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకైతే స్కోర్ కార్డ్ వస్తుంది. సో ఇది స్కోర్ కార్డు. సో దీనికి సంబంధించింది మీరు చూసుకోవచ్చు డీటెయిల్స్. అండ్ సో ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అండ్ మీ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. సో జెండర్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ చూసిరు కదా. సో నా ఏజ్ అయితే చెప్పిన 202 అంటే, సో 2002 అంటే సో నాకు జస్ట్ 22 ఉన్నాయి ఇప్పటికీ. అండ్ ఇంకా ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎర్లీగా ట్రై చేద్దాం అనుకున్నా. సో నాదైతే చూడండి, తెలంగాణ డిస్టిక్ అయితే రాజన్న సిరిసిల్ల, ఇక్కడ నక్సల్ డిస్టిక్ ఇక్కడ నో ఉంది. ఓకే, సో నాకు ఈ స్కోర్ వచ్చేసి నేను ఓపెన్గా చెప్తున్నా, మీరు నా సబ్స్క్రైబర్స్, నేను చదవలేదు అంటే ఓకే, నేను చదవలేదు, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను, ఒప్పుకుంటా. ఓకే, నా వల్ల కాలేదు, నేను చదవలేను అని. ఓకే, నిజంగానే నేను ట్రై చేసిన, సో అటెంప్ట్ చేసిన. అండ్ నేను నిజంగా జిఎస్ అనేది అసలు నేను పట్టించుకోలేదు, నేను చదవలేదు, అందుకే స్కోర్ అనేది జిఎస్లో నాకు రాలేదు. ఓకే, అండ్ రీజనింగ్లో చూడండి 31.5 వచ్చింది. ఓకే, రీజనింగ్ అనేది నేను చూసుకున్నా, టాపిక్స్ చూసుకున్నా. నేను 4 తోటే ఫస్ట్ రీజనింగే చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఎన్సీసీ బి సర్టిఫికేట్ కూడా ఉన్నది. ఓకే, సో 4 కాడే రీజనింగ్ చేసుకున్నావు. సో 30 ఎవరైనా రీజనింగ్ మీద కంపల్సరీ స్కోర్ తెచ్చుకుంటారు కదా. అండ్ జిఎస్ని నేను నెగ్లెక్ట్ చేసేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఇంగ్లీష్ కూడా నేను పెట్టిన, కొంచెం నాకు టఫ్ వచ్చింది ఇంగ్లీషు, గ్రామరు. సో ప్యాసేజ్ క్వశ్చన్స్, కొన్ని గ్రామర్ క్వశ్చన్స్ పెట్టిన, యాంటోనిమ్స్, సినోనిమ్స్ అవి కొంచెం టఫ్ వచ్చినాయి. అందుకే ఇంగ్లీష్లో సగమే స్కోర్ వచ్చింది.
అండ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నాకు టైమే లేకుండే, రీజనింగ్ కొంచెం ఆ లెక్కలన్నీ చేసేసరికి టైం అయిపోయింది, ఇంగ్లీష్ చూసేసరికి. అండ్ లాస్ట్ టైంలో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ లాస్ట్కి టచ్ చేసిన. సో నాకు టైం ఉంటే మేబీ చేసేటోడేమో కొన్ని, బట్ ఐ కుడెంట్ నేను చేయలేకపోయినా. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సో ఇక్కడ చూడండి, సో మీ దగ్గర నేనేం దాచిపెట్టేది ఏం లేదు, ఓకేనా. నా స్కోర్ అంటే ఇప్పుడు నాకంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఎందుకంటే మీరు మంచిగా ప్రిపేర్ అయ్యారు. అండ్ నేను కూడా ఇప్పుడు ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్లో ఎక్కువ స్కోర్ చేయనీకే ట్రై చేస్తాను. మనకు ఛానల్ ఉంది, అందులో ఏదైనా నిజమే చెప్తాను నేను. సో నేను చదవలేదు కాబట్టి నాకు తక్కువ స్కోర్ వచ్చింది, నేను తక్కువ చదివినా, ఓకేనా. నేను దానికి ఒప్పుకుంటా. అండ్ సో అంతే. సో నార్మలైజేషన్ ఎంత ఏంటంటే ఇక్కడ చూడండి, రా స్కోర్ 65 ఉంది. 65 అంటే నార్మలైజ్డ్ స్కోర్ ఎంత అయింది, 72 అయింది. అంటే ఎన్ని మార్క్స్ పెరిగింది, 7 మార్క్స్ పెరిగింది, ఓకేనా. 7 మార్క్స్ పెరిగింది. ఇక నార్మలైజేషన్ పవర్ చూడండి, 7 మార్క్స్ని పెంచేసింది. 7 మార్క్స్ అంటే మామూలు విషయం కాదు, ఓకేనా. 7 మార్క్స్తో మీకు జాబ్ రావచ్చు, వచ్చే జాబ్ కూడా పోవచ్చు. తగ్గితే నార్మలైజేషన్లో తగ్గితే వచ్చే జాబ్ కూడా పోతుంది. అండ్ నార్మలైజేషన్లో పెరిగితే, సో నార్మలైజేషన్లో పెరిగితే జాబ్ రానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఎన్సీసీ ఎంత బెనిఫిట్ అవుతుంది అంటే, ఎన్సీసీ 4.8 మార్క్స్ నాకు ఎన్సీసీకి యాడ్ అవుతాయి. నాకు ఉన్నది బీ సర్టిఫికేటే, ఇంకా సి సర్టిఫికేట్ ఉంటే, ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఇంకా 8 మార్క్స్ దాకా యాడ్ అవుతాయి సి సర్టిఫికేట్కి. ఒక సి సర్టిఫికేట్కి 5% ఆఫ్ మార్క్స్, 160లో 5% అంటే ఎంత, 8 మార్కులు యాడ్ అవుతాయి సి సర్టిఫికేట్ ఉంటే. ఒకవేళ నాకు ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఈరోజు నేను క్వాలిఫై అయ్యేవాడిని. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్ స్కోర్ చూడండి, సో 77.03 ఉంది. సో కట్ ఆఫ్ వచ్చేసి 77.4 ఉంది. సో ఈ మిల్లీ పాయింట్స్లలో పోయింది నాకు. సో ఐఎమ్ ఓకే, ఎందుకంటే స్కోరు ఎన్సీసీ వల్ల. సో చెప్తున్నాను ఇక్కడ చూడండి, ఇంక్లూడింగ్ ఎన్సీసీ బోనస్ మార్క్స్ ఉంది. చాలామంది ఎన్సీసీ మార్క్స్ యాడ్ కావని అనుకున్నారు, బట్ ఎన్సీసీ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అండ్ ఇంకోటి మీకు నార్మలైజేషన్ పవర్ ఏందో చూపిస్తా. సో ఒక్క నిమిషం ఆగా. సో ఇక్కడ మీరు చూడండి, మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే కామెంట్ చేశారు. ఈ కామెంట్ ఏంటంటే, బ్రదర్ నాకు రా స్కోర్ 61.5 వచ్చినాయట, అంటే 61.5 వచ్చినాయి. ఏమైందంటే ఇక్కడ నార్మలైజేషన్ తర్వాత 52 అయింది ఫైనల్ స్కోర్, ఓకేనా. సో ఇదేం దారుణం బ్రో, నేను కష్టపడి తెచ్చుకున్న మార్క్స్ తీసేశారు, సెల్యూట్ టు నార్మలైజేషన్ టీమ్ అని పెట్టిండు. ఇక్కడ నార్మలైజేషన్ వల్ల అతనికి ఆల్మోస్ట్ 10 మార్క్స్ తగ్గిపోయినాయి. అంటే క్వాలిఫై అయ్యేటోడు అతని కేటగిరీలో, బట్ డిస్క్వాలిఫై అయ్యాడు, 52 మార్క్స్కే పరిమితమైండు. బికాస్ నార్మలైజేషన్ వల్ల మార్క్స్ తగ్గినాయి. ఓకే, సో ఈ నార్మలైజేషన్ వల్ల మార్క్స్ అనేవి తగ్గినాయి. సో నార్మలైజేషన్ వల్ల పెరిగినాయి కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ కనిపించేది కూడా రా స్కోర్ చూడండి, 53. ఇది కూడా మా ఫ్రెండ్, ఇది 53, ఓకే. నార్మలైజ్డ్ స్కోర్ 69. అంటే చూడండి ఎంత పెరిగింది, ఆల్మోస్ట్ ఒక 16 మార్కులు పెరిగింది. అండ్ ఇక్కడ ఎన్సీసీ ఉండడం వల్ల ఇంకో 8 మార్క్స్ యాడ్ అయినాయి. టోటల్ స్కోర్ 77.8 అయింది. సో ఇక్కడ కనిపిస్తలేదు 77.8. ఇక్కడ నార్మలైజేషన్ స్కోర్ వల్ల ఒకరికేమో 10 మార్క్స్ తగ్గినాయి, ఒకరికేమో 16 మార్క్స్ పెరిగినాయి. సో నార్మలైజేషన్ వల్ల నేను ముందే చెప్పిన, నార్మలైజేషన్ అనేది క్వాలిఫై అయ్యేవాడిని డిస్క్వాలిఫై చేస్తుంది, డిస్క్వాలిఫై చేసేవాడిని క్వాలిఫై చేస్తుంది. నార్మలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో నెగిటివ్ అనేది తక్కువ పెట్టాలి, క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే కరెక్ట్ పెట్టాలి పర్ఫెక్ట్లీ. అప్పుడు నార్మలైజేషన్లో నీకు స్కోర్ తగ్గాయి. నువ్వు ఎక్కువ నెగిటివ్ క్వశ్చన్స్ పెడితే నార్మలైజేషన్లో నీకు స్కోర్ అనేది తగ్గుతుంది, ఓకే. సో ఎక్కువ నెగిటివ్ మార్క్స్ పెడితే నార్మలైజేషన్లో స్కోర్ అనేది నీకు ఎక్కువ పెరగదు, తగ్గుతుంది కానీ పెరగదు. నేను యాక్యురేట్గా కంపల్సరీ నీకు తెలిసిన 40 క్వశ్చన్స్ 30 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టి వస్తే నార్మలైజేషన్లో స్కోర్ పెరుగుతుంది. అది క్వశ్చన్ పేపర్ ఈజీ ఉన్నా హార్డ్ ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది క్వశ్చన్ పేపర్ చాలా టఫ్ వస్తుంది, అలాంటి వాళ్ళకి అఫ్కోర్స్ నార్మలైజేషన్లో స్కోర్ అనేది మీకు హార్డ్ వస్తే క్వశ్చన్ పేపర్ ఇంక్రీజ్ చేస్తాడు, అండ్ క్వశ్చన్ పేపర్ ఈజీ వస్తే డిక్రీజ్ చేస్తాడు. ఈ 2 పాయింట్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్ హార్డ్ వచ్చిందా ఈజీ వచ్చిందా. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, నువ్వు ఎన్ని కరెక్ట్ క్వశ్చన్స్ పెట్టినావు, ఎన్ని తప్పు క్వశ్చన్స్ పెట్టినావు, దీనివల్ల నార్మలైజేషన్ అనేది సో పెరగచ్చు తగ్గచ్చు.